ఆ రెండు ప్రభుత్వాలు దాదాపు 24 నెలలు 28 నెలలుగా పరిపాలన సాగిస్తున్నటువంటి పరిపాలన తీరును ప్రజలు అర్థం చేసుకున్నారు కనుక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా చెప్పినటువంటి విషయాలను ఆచరణ తీసుకురాకుండా ఆ పరిపాలన వైఫల్యాలను ఒక వేదిక కావాలని చెప్పని రాష్ట్రంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఆలోచన సమయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు దాదాపు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, పంచాయతీ సమితి అధ్యక్షులుగా జీవితాన్ని ప్రారంభించి శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాలలో సేవించినటువంటి రాష్ట్రంలోని రైతాంగానికి పేద సేవించినటువంటి ప్రధానంగా జగిత్యాల జిల్లా జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు వారు ఈ మధ్యలోనే జరిగిన రాజకీయ పరిణామాలకు అనుగుణంగా రాజీనామా చేయడం, మేమందరం కూడా వారు మాతో కలిసి పనిచేస్తే చాలా బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది అనేటువంటి భావన మాకు వచ్చినప్పుడు వారు ఆలోచన చేసి పెద్దలు కేసీఆర్ గారితో నిన్న కలిసి పెద్దలు కొప్పులీశ్వర్ గారు, పెద్దలు విద్యాసాగర్ రావు గారు, సోదరుడు సంజయ్ గారు, సోదరిమణి దావసం సురేష్ గారు, పార్టీ నుండి నాయకత్వం అంతా కూడా ఆహ్వానించడం, దానికి అనుగుణంగా వారు నిర్ణయం చేసి 20 ఏప్రిల్ నాడు సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించాలా. ఒకవైపున వారి చర్చ సందర్భంగా శుభ సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ ఇక్కడ అందరం కలిసికట్టుగా ఉండి రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకెళ్లాలని, బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయాలనే దాంట్లో మేమందరం కూడా పాటుపడతాం. దానికి అనుగుణంగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి పెద్ద ఎత్తున అవకాశాలు రావడం, లోకసభ సభ్యులు కావడం, అదేవిధంగా కేంద్ర మంత్రి కావడం, అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎటువంటి పనులు జరగడం లేదు, ఒక పైసా కూడా రావడం లేదు. ప్రజా సమస్యను పూర్తిగా విస్మరిస్తున్నారు కనుక వాటన్నింటినీ ఎండగట్టడానికి పెద్దలు కేసీఆర్ గారు వచ్చినట్టయితే రాష్ట్రంలో ఉండేటువంటి కోట్లాది మంది ఎదురుస్తున్న సందర్భంలో ఇది ఒక శుభపరిణామాన్ని భావిస్తున్నాం. రాబోయే కాలంలో 28లో జరిగేటువంటి అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో పెద్దలు కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయడంలో మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంతంలో ఉండే అన్ని అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు గెలిచే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపొందించుకొని అది అంకురార్పణ అవుతుందని చెప్పని మనసారా భావిస్తూ ధన్యవాదాలు.